అరే పేపర్స్ ఇచ్చి రావాలి గంట తర్వాత హాస్పిటల్కి. పేపర్స్ ఇవ్వనాక ఒకసారి చెక్ చేసుకున్నాను, ఇవే ఉన్నట్టున్నాయి పేపర్స్. బాంచండి ఉన్నారా సారు? బాంచండి అమ్మ రాండి రాండి ఉన్నా. ఏమైందమ్మా? నడుము నొప్పండి. ఎప్పటి నుంచి? పర్సెంట్ కూర్చో. తిన్నావా? ఏమన్నా తిన్నది. తిన్నావా? ఏం కూర అనుకున్నారు? నీకు బీపీ ఉందా ఇవాళకి? మర్చిపోయాను, మా వాళ్ళకి పేపర్స్ చేయాలి. మీరు ఈ హాస్పిటల్ దగ్గరలో ఉంటారట కదా, ఈ పేపర్లు మా వాళ్ళకి మీరు ఎవరు చెప్పలే పేరు? మీకు ఇంటి దగ్గరలో ఉంటుంది. సరే సరే, వాళ్ళు మీకు చెప్పారా? అమ్మ నడుము నొప్పి తక్కువ అవుతుంది, తిని టాబ్లెట్స్ వేసుకో, సరేనా? పేపర్స్, ఈ పేపర్స్ ఉన్నాయి కదా, నేను వాళ్ళకి ఇస్తాను, మీరు వాళ్ళకి ఫోన్ చేసి అడగండి ఇచ్చినవా లేదా అనేది, సరేనా? పోయిందండి. సరే, మనం చదువుకోలేదు కదా, మేడం చదువుకున్నది కదా, మనం లవ్ చేస్తే ఆ మేడం మనకి, మనం ప్రపోజ్ చేస్తే మేడం ఓకే చేస్తారు. ఒక 2-3 డేస్ ఫాలో అయ్యాం, ట్రై చేద్దాం, తర్వాత ఏమైందో చూద్దాం. ఇలా మేడం ఉందో లేదో ఒకసారి చూద్దాం. మేడం లేదా? మేడం వస్తలేదు, సార్ వస్తున్నారు. మేడం ఏంటి? మేడం తెలియదు, వస్తలేదు, సార్ వస్తున్నారు. మీకేం కావాలి? కనబడతలేదు, హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ కనవలేదు, ఇంటి దగ్గరికి వస్తున్నా ఇక్కడ కనవలేదు, ఎటు పోయిందంట మేడం. రమేష్ని ఎలాగైనా కన్ఫ్యూజ్ చేసి నెంబర్ తీసుకోవాలి, నెంబర్ తీసుకొని ఎలాగైనా. అరే ఏం చేస్తున్నారా? ఏం లేదురా, ఎటు వచ్చినావురా? ఇటే వచ్చినా. చూసారా ఎటు పోతున్నావు? కనబడతలేదు. ఈ మధ్యలో చిన్న చిన్న పనులు ఉంటున్నాయి, బయట తిరుగుతున్నారు ఇటు, అందుకే కనబడతలేదు. ఏం చేస్తున్నావు? ఏం గేమ్ ఆడుతున్నావు మొబైల్లో? ఏ గేమ్ లేదురా, ఆన్లైన్లో ఒకటి చిన్నది యాప్ ఉంటే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఫోన్ ఇస్తావా? సరే చూద్దాం, ఏం యాప్ ఒకసారి చెక్కేదా? తీసుకో. ఇంకేం కాదు మరి కనబడతలేదు. ఈ మధ్యలో చిన్న చిన్న పనులు ఉంటున్నాయి, ఊరికేనా, అందుకే కనబడట్లేదు. మన సురేష్ గారు, రమేష్ గారు మంచిగా ఉన్నారా? అందరు బాగున్నారు. మధ్యలో ఇటు వస్తలేరని ఏమరా పార్టీ చేసుకుందాం అంటే రానే రాలేదు. పార్టీ చేసుకుందాం చెప్తా, నేను డేట్ చెప్తా, రోజు చేసుకుంటాను. ఇక తీసుకో, మొబైల్ తీసుకో. అయిపోయిందా? అయిపోయింది. నేను మళ్ళీ వస్తా, నీకు ఇక్కడ వెళ్ళొస్తా. సరే పోయిరా, రాను కలు మరి. సరే ఒకసారి కాల్ చేసి చూద్దాం. భయం వేస్తుంది, ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి చేద్దాం. అబ్బో అమ్మో ఏమంటుంది, ఎట్లా మాట్లాడాలి ఏం అర్థం అవ్వట్లేదు, భయం వేస్తుంది. హలో హలో, సారీ రా, నేను వేటోళ్ళకి కాల్ చేయబోయి మీకు కాల్ చేశాను, సారీ రా. సారీ, రాంగ్ నెంబర్ వచ్చింది, సారీ. ఇల్లు ముఖ్య ఫోన్ చేస్తున్నారా మరి? ఇలాగే పెట్టేస్తా నెంబర్, ఊరికే ఫోన్ చేస్తున్నారు ఈ నెంబర్ నుంచి.
ఇక్కడికి వెళ్ళింది, కాల్ చేసినా అసలు లిఫ్ట్ చేస్తలేదు. ఇక్కడికి వెళ్ళింది, మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది వచ్చి ఒకసారి వెళ్ళొచ్చు. ఇంకా ఏం చేస్తున్నావే? ఏం లేదు, డ్యూటీ కాలేదు అనే వల్ల పోలే 3-4 days అవుతుంది, పోతలేను కాదు. ఏంటి సంగతులు? అటు వస్తలే, మా ఇంటికి వస్తలేమండి. నువ్వే అత్తలేకపోతే డ్యూటీ బిజీ లాంటి నువ్వు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లోకి వెళ్ళాక 2-3 times కాల్ వచ్చింది, అది ఎవరిలో తెలియదు. కట్ చేసిన, ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడేసరికి వాళ్ళు ఎవరో కానీ హలో అనేసరికి ఫోన్ కట్ చేసేది. మళ్ళీ చేసిరు, ఆయన బ్లాక్లో పెట్టేసిన. అలా ఎవరో తెలియదు, మనమే మాట్లాడతాం. రాంగ్ నెంబర్ అన్నారు వాళ్ళే. రాంగ్ నెంబర్ అన్న వాళ్ళే మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నారో తెలుస్తలేదు. తెలుసుకున్నది వాళ్ళే వస్తారు. వాళ్ళే వస్తారా? వస్తారు, ఫోన్ చేస్తారు కావచ్చు. చెప్తా, నువ్వు బ్లాక్ మాట్లాడిన భయం మళ్ళీ ఫోన్ చేస్తారు కావచ్చు. బ్లాక్ లో అయితే దిగి లాస్ట్కి వెళ్ళి తీసుకురాదు కూడా తియ్యి ఒకసారి ఎవరో వెళ్తుంది కదా, తెలుస్తుంది. ఫోన్ చేసి నేను హలో అనగానే కట్ చేస్తున్నారంటే మళ్ళీ బ్లాక్లోకి వెళ్ళి తీసుడు. ఒకసారి దిగి మళ్ళీ కాల్ చేస్తారు కావచ్చు. ఇద్దరు ఇక్కడనే కూర్చున్నారు కదా వీళ్ళు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు, 2 సార్లు కాల్ చేస్తే కట్ చేసింది, బ్లాక్లో పెట్టింది. అదినా అంతా బాగేనా? ఏం చేస్తారు? నేను పోతున్నా, వీళ్ళతోటే నీకు టైం గడిచినట్టు. సరేనే. అగో ఆమె ఇక్కడనే ఉంది కదా, ఆమె ఫిక్స్ అయిపోతుంది కదా, ఆమెకి ఏమని చెప్దాం. వైష్ణవి, ఇది మా ఇంట్లో ఇవా? నువ్వే రా, నువ్వు నేనే రావాలి? నన్నే రమ్మంది కదా లోపలికి. ఆమెను ఎట్లాగైనా బ్లాక్ లిస్ట్ తీసేయమని చెప్పాలి. నాకు భయంగా ఉంది, ఏమంటుందో ఏమో. ఒకసారి ఎలా రియాక్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం, అడుగుదాం. నీ నెంబరేనా? నువ్వు నాకు కాల్ చేసావా? చేశాను కదా మొన్న 2 times. అది నీ నెంబరేనా? నాకు తెలియదు, అది వేరే వాళ్ళు అనుకొని బ్లాక్లో పెట్టినా. నీదని చెప్తున్నావా? తీయండి, మర్చిపోకండి. సరే. పాత్ర అయితే ఇంట్లో కదా. సరే. అతనికి ఫోన్ చేయాలన్నా వద్దా? అతనికి నా ప్రాబ్లం చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో తెలియదు. అగో వైషు మనకు కాల్ చేస్తుంది కదా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వైషు కాల్ చేస్తాను. ఒకసారి మాట్లాడదాం, ఎందుకోసం నన్ను లవ్ చేస్తున్నాను కావచ్చు. ఒకసారి ఏంటిది నాకు అనుకుంటున్నాను. వైషు చెప్ప. చేస్తా. నీకోసం ఖచ్చితంగా చేస్తాను. ఏంటో చెప్పండి. నువ్వు అడిగితే ఈ సాయం తప్పకుండా చేస్తాను. నీకోసం ఖచ్చితంగా చేస్తాను వైషు. ఎందుకంటే నాకు కొంచెం ఇంపార్టెంట్ లేమని 2 days అంటున్నారు. 2 days లో తొందరగా కావాలి. 2 daysలో కంపల్సరీ నీకోసం ఖచ్చితంగా చేస్తాను వైషు. సరే, తీసుకుంటున్నా. శ్రీ వచ్చినట్టున్నాడు, మనీ తీసుకొచ్చినట్టున్నాడు, తీసుకున్నాను. శ్రీ మనీ తీసుకొచ్చినాడు. ఫోన్పే చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఆ నెంబర్కే ఉంది గూగుల్. అదే నెంబర్ ఒకసారి చూసుకో, చెక్ చేసుకో. ఓకే, 20,000. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. బాయ్. శ్రీ, నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా శ్రీ. ఏమనుకోకు. నువ్వు ఫస్ట్ వాళ్ళ హాస్పిటల్లో నన్ను చూసినప్పుడే ఫ్లాట్ అయినావని నాకు తెలుసు. నువ్వు నన్నే చూస్తుండిపోయినావు కదా.
వాళ్ళ నిర్ణయం ప్రకారం చేసుకుందాం. నీ వాళ్ళని అడిగే నన్ను లవ్ చేసినావు, ఇష్టపడ్డావు. అప్పుడు తెలియదా నీకు? ఇప్పుడేమో పెళ్లి చేసుకుందామంటే మీ వాళ్ళని అడుగుతా అంటున్నావు. లవ్ అంటే నచ్చింది కాబట్టి చేసిందే, కానీ ఒపీనియన్ అంటే లవ్ అంటే ఓన్లీ ప్రేమించుకుని వదిలేయడం కాదు. ఒక చేత పట్టుకున్నామంటే వదిలేయద్దు. ఇంకా నన్ను మ్యారేజ్ చేసుకో, నేను మ్యారేజ్ చేసుకుంటున్నానని లవ్ చేసిన, అందుకని ప్రపోజ్ చేసిన. చేసుకుందాం. అయితే ఒకసారి ఇంట్లో తెలుసుకున్న తర్వాత నేను చేసుకుంటాను. ఇంట్లో వాళ్ళని తెలుసుకున్నా చెప్పు, నేను ఈ అమ్మాయిని లవ్ చేసినా చేసుకుంటా పెళ్ళే అని. అదే వాళ్ళు మెల్లగా చెప్పాలి. ఒక్కటిసారి చెప్తే వాళ్ళకు కూడా. నీ పైన నేను చాలా ఓప్స్ పెట్టుకున్నాను, ఇట్లా మాట్లాడతావు అనుకోలేదు అసలు. నాకు నువ్వంటే ఇష్టమే, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే చేసుకుంటాను, లేకుంటే నేను చేసుకుంటాను. అంతేనా నీ నిర్ణయం? నా నిర్ణయం అంతే. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అప్పుడు నువ్వు నా కోసం అయితే వెయిట్ చేసినావు కదా 2 years పెళ్లి చేసుకుంటా అని. నేను ఒప్పించుకుంటున్నాను. First మీ ఇంట్లో వాళ్ళు ఇద్దాం. ఒప్పుకున్నా ఒప్పుకుంటే- నీతో వచ్చేస్తా నేను. నువ్వు అట్లా అనకు, మా వాళ్ళ గురించి వదిలేసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను అడుగుతున్నా, నేను వదిలే. నేనైతే పక్కాగా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే చేసుకుంటా, లేకుంటే చేసుకుంటా. అంతే నా నిర్ణయం. నాదంతే.